పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆరోపించాయి ప్రతిపక్షాలు. అసలు మూసీ సుందరీకరణకు కావాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలికి ఇస్తాన నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, వాళ్ళకి బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఈ అభివృద్ధి ఎక్కడండి? పేద ప్రజలు ఇల్లు కొట్టడం అభివృద్ధా? 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న ఇల్లు కొట్టడం అభివృద్ధి ఎట్లయితుంది? ఇది ఎవరికి అర్థం కాదు. అసలు నీ ప్రభుత్వం దగ్గర 1,50,000 కోట్లు ఎక్కడున్నాయి చెప్పాను. ముందు ఎక్కడి నుంచి తెస్తావు తీసుకురావని, ఎవరు అప్పిస్తున్నారో తీసుకురావని, దానికి వడ్డీ ఏ రకం కడతావు చెప్పు. ముందు ఇది రాష్ట్రం ఎవరి జాగీరు కాదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు పేదల ఇండ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పేద ఇండ్లు కూలగొట్టి ఈరోజు మూసీ సుందరీకరణ పేరుతో పేదవాడిని రోడ్డున పడేయాలనుకున్నారా? అయ్యేపోయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆచితూచి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ ఎట్లా ఏదని ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంది, ఎవరికి ఉపయోగం లేదు, ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఆలోచన ఉంటుంది దీని మీద. అట్లాగే అన్ని ఒకటే రోజు చెప్పాలి అంటే సాధ్యం కాదు. అన్ని ఒకటే రోజు మీకు ఇన్ఫర్మేషన్